Hi viewers, welcome to our YouTube channel ITI Study. I am Nageshwar Rao. I am working as a electrical faculty. సో బిఫోర్ క్లాస్లో మనం ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో యాక్సెసరీస్ మీన్స్ మనం ఎలక్ట్రికల్ వైరింగ్లో ఎటువంటి యాక్సెసరీస్ అని ఉపయోగిస్తామో సో అవి ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా కనెక్షన్ చేస్తామో ఈ క్లాస్లో మనం చూద్దాం. సో ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీలో మనం చూడబోతున్నటువంటి టాపిక్స్ టైప్స్ ఆఫ్ స్విచ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్విచ్? స్విచ్ అంటే ఏమిటి, సో ఆ సింబల్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్విచ్ దేనికి ఉపయోగిస్తారు అనేది మనం ఇప్పుడు చూస్తాము. అదేవిధంగా సో ల్యాంప్ హోల్డర్స్, సీలింగ్ రోజెస్. ల్యాంప్ హోల్డర్స్ అంటే ఆ ల్యాంప్ అనేది మనం హోల్డర్స్లో కనెక్ట్ చేస్తాము, హోల్డర్లకి మనం కనెక్ట్ చేస్తాము, ఓకేనా. సో ఆ ల్యాంప్ హోల్డర్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా సీలింగ్ రోజెస్ మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ మొత్తము మన హౌస్లో, మన ఇళ్లలో ప్రతిరోజు చూసేటువంటి వైరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, ఓకేనా. సో అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేస్తాము, ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ క్లాస్లో, ఓకేనా. సో నెక్స్ట్ మనం సాకెట్స్ అండ్ ఫ్యూజెస్. సాకెట్స్ మనం డైలీ చూస్తూ ఉంటాం. 3 పిన్ సాకెట్, 2 పిన్ సాకెట్స్ మనం చూస్తూ ఉంటాం. సో అవి ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది చూస్తాం ఈ రోజు క్లాస్లో. సో అదేవిధంగా ఫ్యూజెస్ మనం చూస్తూ ఉంటాం. అరే ఫ్యూజ్ పోయింది అని చెప్తారు. సో ఫ్యూజ్ పోయింది అందుకని పవర్ ఆఫ్ అయిపోయింది అని చెప్తాం. ఆ ఫ్యూజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ఫ్యూజ్ అనేది దేనిని బట్టి ఆ ఫ్యూజ్ అనేది వేస్తారు, కరెంట్నా వోల్టేజా, దేన్ని బట్టి మనం ఆ ఫ్యూజ్ అనేది స్పెసిఫై చేస్తారని చెప్తాం. అదేవిధంగా ఫ్యూజెస్ అండ్ ఫ్యూజ్ మెటీరియల్స్. ఆ ఫ్యూజ్ మెటీరియల్స్, ఇప్పుడు ఫ్యూజ్ అనేది ఏ మెటీరియల్ ద్వారా ఫ్యూజ్ వేస్తాము అనేది కూడా ఈరోజు క్లాసులో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వైరింగ్ యాక్సెసరీస్. ఈ వైరింగ్ యాక్సెసరీ దేనికి ఉపయోగిస్తామంటే, వైరింగ్ యాక్సెసరీస్ ఆర్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ అప్లయన్సెస్. సో ఈ వైరింగ్ యాక్సెసరీ దేనికి ఉపయోగిస్తామంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని కనెక్ట్ చేయడానికి ఈ వైరింగ్ యాక్సెసరీస్ అనేది మనం ఉపయోగిస్తాము, ఓకేనా. సో ఫస్ట్ స్విచ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్విచ్? దేనికి ఉపయోగిస్తామంటే స్విచ్ దేనికి ఉపయోగిస్తామంటే పవర్ని, సో ఎలక్ట్రికల్ పవర్ని మనం ఆఫ్ చేయడానికి కానీ ఆన్ చేయడానికి కానీ మనం స్విచ్ అనేది ఉపయోగిస్తాం. ఆన్ అండ్ ఆఫ్ కండిషన్లో మనం ఈ స్విచ్ అనేది ఉపయోగిస్తాం. స్విచ్ అనేది ఎలక్ట్రికల్ డివైస్, ఒక ఎలక్ట్రికల్ పరికరం అండి. సో ఇది ఎందులో ఉపయోగిస్తారంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆఫ్ చేయడానికి కానీ ఆన్ చేయడానికి కానీ ఈ స్విచ్ అనేది మనం యూజ్ చేస్తాము, ఓకేనా. సో ఆన్ ఆర్ ఆఫ్, ఒక సప్లైని, ఎలక్ట్రిసిటీ సప్లైని మనం ఒక అప్లయన్సెస్ కి ఎలక్ట్రికల్ సప్లై ఫ్లో అవుతూ ఉందండి, స్విచ్ ఉంది మధ్యలో. సో స్విచ్ ఆన్ చేసాము. సో స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ సప్లై అనేది ఆ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కి స్విచ్ ద్వారా ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసామండి, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏమైంది, సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది. సర్క్యూట్ ఓపెన్ అయిపోతే కరెంట్ ఎంతండి, ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ I = 0. సో I = 0 అవుతే ఆ సర్క్యూట్ లో ఎటువంటి కరెంటు, ఎటువంటి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వదు. సో అప్పుడు ఆ అప్లయన్సెస్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్విచ్, ఓకేనా. సో స్విచ్ ను మనం 6 టైప్స్ గా క్లాసిఫై చేశారండి. మన స్విచ్ ని 6 టైప్స్ అంటే 6 రకాలుగా వాటిని క్లాసిఫై చేశారు. సో ఫస్ట్ వన్ సర్ఫేస్ స్విచ్, నెక్స్ట్ వన్ ఫ్లష్ స్విచ్, స్వీలింగ్ స్విచ్, పుల్ స్విచ్, పుష్ బటన్ స్విచ్, 6th బెడ్ స్విచ్. దీస్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్విచెస్, ఓకేనా. సో స్విచ్ ని 6 రకాలుగా క్లాసిఫై చేయారండి. ఫస్ట్ వన్ మనం సర్ఫేస్ స్విచ్. ఈ సర్ఫేస్ స్విచ్ ఏ విధంగా ఉంటుంది? ఈ సర్ఫేస్ స్విచ్ మీన్స్ ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ వుడెన్ బోర్డ్స్. ఇది ఒక చెక్క బోర్డు మీద మౌంట్ అయి ఉంటుందండి. అంటే సో మౌంట్ చేయబడి ఉంటుంది ఒక వుడెన్ బోర్డు మీద. ఈ స్విచ్ అనేది, ఈ సర్ఫేస్ స్విచ్ అనేది ఒక చెక్క బోర్డు మీద ఇది మౌంట్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఫిక్స్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాల్. సో ఆ బోర్డు తీసుకెళ్ళి మనం ఆ వాల్కి మనం ఫిట్ చేస్తాము, ఓకేనా. సో ఇట్ ఈస్ 3 టైప్స్. ఈ సర్ఫేస్ స్విచ్ కూడా 3 రకాలండి. ఈ సర్ఫేస్ స్విచ్ కూడా ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు? 3 టైప్స్. సో ఫస్ట్ వన్ వే స్విచ్ అంటే ఒక రూట్ అంటే వన్ వే స్విచ్. ద 2 వే స్విచ్, సెకండ్ వన్ 2 వే స్విచ్, అండ్ థర్డ్ వన్ ఇంటర్మీడియట్ స్విచ్. సర్ఫేస్ స్విచెస్ ని 3 టైప్స్ గా క్లాసిఫై చేశారండి. సర్ఫేస్ స్విచెస్ ని ఎన్ని రకాల క్లాసిఫై చేశారండి? ఫస్ట్ వన్ వే స్విచ్, 2 వే స్విచ్, అండ్ థర్డ్ వన్ ఇంటర్మీడియట్ స్విచ్, ఓకేనా. సో
వన్ వే స్విచ్ ఏ విధంగా ఉంటుంది, వన్ వే స్విచ్ ఏ విధంగా ఉంటుందండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ సిగ్నల్ సర్క్యూట్ ల్యాంప్. సో ఇది దేనికి ఉపయోగిస్తారండి, ఒక ల్యాంప్ ని కంట్రోల్ చేయడానికి ఈ స్విచ్ అనేది ఉపయోగిస్తారు. వన్ వే స్విచ్ దేనికి ఉపయోగిస్తారండి, ఒక ల్యాంప్ ని కంట్రోల్ చేయడానికి ఈ వన్ వే స్విచ్ అనేది ఉపయోగిస్తారు. మనం డైలీ చూస్తూనే ఉంటాం. సో సర్క్యూట్ అనేది ఈ విధంగా ఉంటుందండి, వన్ వే స్విచ్ యొక్క సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ ద ఫేజ్, సింగిల్ ఫేజ్, ఓకేనా. సింగిల్ ఫేజ్ లో ఒక ఫేజ్ ఉంటుంది, ఒక న్యూట్రల్ ఉంటుందండి. సో దిస్ ఈస్ ద ఫేజ్, దిస్ ఈస్ ద న్యూట్రల్, దిస్ ఈస్ ద ఫేజ్, దిస్ ఈస్ ద న్యూట్రల్. సో ఈ ఫేజ్ నుంచి ఈ వైర్ ఉంటుందండి, వైర్ వస్తుంది. సో ఈ వైర్ తీసుకెళ్ళి ఒక, సో దిస్ ఈస్ ద స్విచ్, స్విచ్ కి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయండి, సో దిస్ ఈస్ ద వన్ వే స్విచ్. మీరు కనుక ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద వన్ వే స్విచ్. వన్ వే స్విచ్ కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, 2 టెర్మినల్స్ ఉంటాయండి. వన్ వే స్విచ్ కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, 2 టెర్మినల్ కలిగి ఉంటుంది. సో ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టెర్మినల్, దిస్ ఈస్ ద సెకండ్ టెర్మినల్, దిస్ ఈస్ ద న్యూట్రల్ వైర్. సో ఇది తీసుకువెళ్ళి మీరు ఒక బల్బుకి కనెక్ట్ చేసి, ఓకేనా. సో బల్బు కనెక్ట్ చేస్తారండి. బల్బు యొక్క సెకండ్ టెర్మినల్ కి న్యూట్రల్ ని కనెక్ట్ చేస్తాము. బల్బు యొక్క సెకండ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేస్తాం, న్యూట్రల్ కి, మనకు టెర్మినల్ కి కనెక్ట్ చేస్తాం, ఓకేనా. సో దిస్ ఈస్ ద స్విచ్ కనెక్షన్, వన్ వే స్విచ్ అండి. సో వన్ వే స్విచ్ ఈ విధంగా కనెక్షన్ ఉంటుంది. సో చూడండి, దిస్ ఇస్ ద ఫేజ్, దిస్ ఇస్ ద న్యూట్రల్, సో దిస్ ఇస్ ద లైన్. సో ఈ సప్లై వస్తుంది, దీనిలో కూడా సప్లై వస్తుందండి. సప్లై వచ్చినప్పుడు ఇది ఇనీషియల్ గా ఏ స్టేజ్ లో ఉంటుంది, ఓపెన్ స్టేజ్ లో ఉంటుంది, ఓపెన్ సర్క్యూట్ గా ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్ లో ఎటువంటి కరెంట్ ఫ్లో కాదు. సో ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ I = 0. సో ఇది ఫ్లో అవుతుందండి. ఇది ఫ్లో అవుతున్నప్పుడు ఈ స్విచ్ ఆఫ్ లో ఉంది కండిషన్. సో స్విచ్ ఆన్ చేశారండి. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ 2 టెర్మినల్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి, 2 టెర్మినల్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి. సో ఆ 2 టెర్మినల్స్ కనెక్ట్ అయినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందండి. కరెంట్ ఫ్లో అయ్యి ఈ లైట్ అనేది గ్లో అవుతుంది. సో ఈ లైట్ అనేది బ్రైట్నెస్ వస్తుంది, అంటే గ్లో అవుతుంది, లైట్ అనేది వెలుగుతుంది, ఓకేనా. దిస్ ఈస్ ద వన్ వే స్విచ్. వన్ వే స్విచ్ ఏ పర్పస్ లో ఉపయోగిస్తారండి, సింగిల్ ల్యాంప్ ని కంట్రోల్ చేయడంలో ఈ వన్ వే స్విచ్ అనేది యూజ్ చేస్తాము, ఓకేనా. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ ఆఫ్ వన్ వే స్విచ్, దిస్ ఈస్ ద సర్క్యూట్ ఆఫ్ వన్ వే స్విచ్. సెకండ్ వన్, 2 వే స్విచ్. సెకండ్ వన్ 2 వే స్విచ్. మనం 2 వే అంటే 2 దారులు అనమాట. వే అంటే రూట్, ఓకేనా. 2 వే స్విచ్. సో ఈ 2 వే స్విచ్ దేనికి ఉపయోగిస్తాము అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డైవర్ట్ ఫ్లో ఆఫ్ కరెంట్ టు ఐదర్ 2 డైరెక్షన్స్. 2 డైరెక్షన్ లో కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఈ 2 వే స్విచ్ అనేది మనం యూజ్ చేస్తాము. 2 వే స్విచ్ అనేది యూజ్ చేస్తాము. సో this 2 way switch can also be used to control one lamp from 2 different places in the case of staircase wiring. For suppose ఒక లైట్ ఉందండి, ఒక లైట్ అనేది మన హౌస్ కి పైన ఉంది. ఫర్ సపోజ్ మనకి మెట్లు మార్గంలో ఉంది. సో ఆ మెట్లు మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందండి, సో అది వెళ్తున్నప్పుడు మనం 2 స్విచ్లు కనెక్ట్ చేస్తాం, 2 స్విచ్ కనెక్ట్ చేస్తాం. ఈ స్టేర్ కేస్ వైరింగ్ లో యూజ్ అవుతుంది. సో మనం పైకి వెళ్ళేటప్పుడు ఏముందంటే అక్కడ స్విచ్ ఉంటుంది, అదేవిధంగా కింద స్విచ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ లైట్ వెలిగిందండి. సో ఆ లైట్ ని మనం పైకి వెళ్ళేటప్పుడు కూడా ఆఫ్ చేయొచ్చు. అదేవిధంగా అక్కడ స్విచ్ ఉండదుగా, ఆ స్విచ్ ఆఫ్ చేసినా కానీ లైట్ ఆరిపోతుంది. అదే విధంగా కింద ఉన్నప్పుడు కూడా ఆ స్విచ్ అనేది ఆఫ్ చేస్తే ఆ లైట్ ఆరిపోతుంది. సో లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దిస్ మీన్స్ ఈ 2 వే స్విచ్ అనేది 2 కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది. అదేవిధంగా స్టేర్ కేస్ వైరింగ్ లో ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఒక బిట్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే స్టేర్ కేస్ వైరింగ్ లో ఏ స్విచ్ అనేది యూజ్ చేస్తాము, స్టేర్ కేస్ వైరింగ్ లో ఏ స్విచ్ అనేది ఉపయోగిస్తామండి. సో 2 వే స్విచ్ అనేది స్టేర్ కేస్ వైరింగ్ లో మనం యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ 2 వే స్విచ్. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 వే స్విచ్ ఎన్ని టెర్మినల్స్ కలిగి ఉందండి, 3 టెర్మినల్స్ కలిగి ఉంది. సో మిడిల్ వన్ 2 స్విచెస్ కలిగి ఉందండి. సో ఒక్కో స్విచ్ కి 3 టెర్మినల్స్ ఉంది, ఓకేనా. సో ఇవి 2 షార్ట్ చేశారు, ఈ 2 షార్ట్ చేశారు, ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫేజ్ సప్లై ఇచ్చాడు, మిడిల్ టెర్మినల్ కి ఫేజ్ సప్లై ఇచ్చాడండి, మిడిల్ టెర్మినల్ కి ఫేజ్ సప్లై ఇచ్చాడు. సో అదే విధంగా సో అనదర్ స్విచ్ యొక్క మిడిల్ టెర్మినల్ బల్బు యొక్క 1 టెర్మినల్ కి కనెక్ట్ చేశాడు, బల్బు యొక్క అనదర్ టెర్మినల్ ని న్యూట్రల్ కి కనెక్ట్ చేశాడు. బల్బు యొక్క అనదర్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేశాడండి, న్యూట్రల్ కి కనెక్ట్ చేశాడు. సో ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసాము. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ బల్బ్ అనేది వెలుగుతుందండి.
సో అదేవిధంగా సో ఇది ఆఫ్ ఇక్కడ మనం ఇది ఎక్కడో ఉంటుందండి స్విచ్, ఆ రెండో స్విచ్ ఎక్కడో ఉంటుంది. సో మనం ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ లైట్ని ఆఫ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఆ లైట్ని ఆఫ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అంటే స్టేర్ కేస్ వైరింగ్. సో స్టేర్ కేస్ అంటే సో ఆ బల్బ్ అనేది ఎక్కడున్నా కానీ ఈ ప్రదేశంలో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటూ అక్కడికి వెళ్ళి ఆ స్విచ్ ఆఫ్ చేస్తే ఆ లైట్ అనేది ఆరిపోతుంది, ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద టూ-వే స్విచ్ పర్పస్. దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ టూ-వే స్విచ్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ స్విచ్. సో ఇంటర్మీడియట్ స్విచ్ అనేది మనకి దిస్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ల్యాంప్ ఫ్రమ్ వన్ మోర్ దాన్ 2 లొకేషన్స్. సో ఈ ఇంటర్మీడియట్ స్విచ్ అనేది 2 లేదా 3, సో 2 కన్నా ఎక్కువ ప్లేసెస్ లొకేషన్స్ లో ల్యాంప్ ని కంట్రోల్ చేయడానికి మనం ఈ ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఉపయోగిస్తాము. ఓకేనా. సో ఇట్ హ్యాస్ 4 టెర్మినల్స్. ఎన్ని టెర్మినల్స్ కలిగి ఉంటుందని 4 టెర్మినల్స్ కలిగి ఉంటుంది. దిస్ ఈస్ ద L1, L2, L3, L4 4 టెర్మినల్స్ ని ఈ ఇంటర్మీడియట్ స్విచ్ అని కలిగి ఉంటుంది. సో ఇది దేనికి ఉపయోగిస్తారండి? ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఆర్ బ్రేకింగ్ 2 కనెక్షన్స్ ఫ్రమ్ 2 పొజిషన్స్. 2 కనెక్షన్స్ ని 2 పొజిషన్స్ అంటే 2 పొజిషన్ లో ఇది కంట్రోల్ చేయొచ్చు. 2 పొజిషన్ లో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఓకేనా. సో ది స్విచ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ల్యాంప్ 2 or more పొజిషన్స్. అంటే సో ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ పొజిషన్స్ లో ఒక ల్యాంప్ ని కంట్రోల్ చేయడానికి ఏ స్విచ్ ఉపయోగిస్తామండి? ఇంటర్మీడియట్ స్విచ్. ఓకేనా. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్విచ్. ఓకేనా. సో ఇంటర్మీడియట్ స్విచ్ ఎన్ని స్విచ్లు ఉంటాయండి? 3 స్విచ్లను కలిగి ఉంటుంది. 3 స్విచ్లని కలిగి ఉంటుంది. దిస్ ఈస్ ద బల్బ్, దిస్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్విచ్. ఓకేనా. సో ఇది చూడండి, మీరు కనెక్షన్ చూసినట్లయితే 3 స్విచ్చెస్ ఉన్నాయి. 1 2 3. సో ఎన్ని స్విచ్లు ఉన్నాయండి? 1 2 3. సో ఈ స్విచ్ కనెక్షన్ ఈ విధంగా ఉంటుందండి ఇంటర్మీడియట్ స్విచ్. సో ఇంటర్మీడియట్ స్విచ్ ని మళ్ళీ 2 టైప్స్ గా క్లాసిఫై చేశారండి. ఫస్ట్ వన్ ఫ్లష్ స్విచ్. ఫ్లష్ స్విచ్. సో ఈ ఫ్లష్ స్విచ్ ఏ విధంగా ఉంటుందంటే సో దిస్ ఈస్ ద ఫ్లష్ స్విచ్. ఈ ఫ్లష్ స్విచ్ దేనికి ఉపయోగిస్తామండి? డెకరేటివ్ పర్పస్. డెకరేటివ్ పర్పస్. మీరు కనుక ఎలక్ట్రిక్ బోర్డు కానీ చూసినట్లయితే మీరు చివరన ఒక స్విచ్ ఉంటుందండి. సో దేనికి అది స్విచ్ లాగా ఉంటుంది కానీ స్విచ్ కాదు. బికాజ్ ఎందుకంటే సప్లై వస్తుందా లేదా అనేది డెకరేటివ్ పర్పస్. ఓకే, సప్లై వస్తుందంటే అలా అక్కడ ఆ స్విచ్ అనేది బ్లింక్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఆ స్విచ్ లోకి అంటే ఆ బోర్డులో కరెంట్ వస్తుందా లేదని దీన్ని బట్టి మనం చెప్తాము. ఓకేనా. సో ది స్విచ్ దేనికి ఉపయోగిస్తామని? డెకరేటివ్ పర్పస్. డెకరేటివ్ పర్పస్ లో ఈ స్విచ్ అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా బెడ్ స్విచ్. బెడ్ స్విచ్ దేనికి ఉపయోగిస్తామంటే as the name of indicates it is used to switch on the light from any place other than switchboard from near the bed. near the bed. సో ఇది నియర్ ద బెడ్ ఉంటుందండి. ఓకేనా. సో ది స్విచ్ ఈస్ కనెక్టెడ్ త్రూ ఏ ఫ్లెక్సిబుల్ వైర్. సో ఈ స్విచ్ అనేది ఫ్లెక్సిబుల్ వైర్ ద్వారా ఈ ఫ్లెక్సిబుల్ వైర్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకేనా. ఈ బెడ్ స్విచ్ అనేది ఫ్లెక్సిబుల్ వైర్ చేత కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకేనా. సో ఇంటర్మీడియట్ స్విచ్ చూసాము. అదేవిధంగా ఫస్ట్ వన్ వే స్విచ్ చూసాము, 2-వే స్విచ్ చూసాము, అండ్ థర్డ్ వన్ ఇంటర్మీడియట్ స్విచ్ చూసాము. సో ఇంటర్మీడియట్ స్విచ్ లో అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఫ్లష్ టైప్ స్విచ్ అండ్ బెడ్ టైప్ స్విచ్. సో ఈ ఫ్లష్ టైప్ స్విచ్ ఎక్కడ ఉపయోగిస్తారండి? సో డెకరేటివ్ పర్పస్ లో ఉపయోగిస్తాము. అదేవిధంగా సో ఈ బెడ్ స్విచ్ ఎక్కడ ఉపయోగిస్తామండి? నియర్ ద బెడ్. దిస్ మీన్స్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్విచ్ ఆన్ ద లైట్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. లైట్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. సో ఈ స్విచ్ అనేది ఒక లైట్ ని ఏ ప్లేస్ లోనైనా కానీ ఆపరేట్ చేయొచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ బెడ్ స్విచ్ అనేది యాక్చువల్గా ఈ బెడ్ స్విచ్ అనేది మనం బెడ్ కి దగ్గరలో ఉంటుంది, మనం ఉంచుకుంటాము. ఓకేనా. సో ది స్విచ్ ఈస్ కనెక్టెడ్ త్రూ ఏ ఫ్లెక్సిబుల్ వైర్. ఈ స్విచ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ వైర్ చేత కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్విచెస్ క్లాసిఫికేషన్.